హలో, నేను మిస్ రావు. అమరావతికి మహర్దశ పట్టబోతోందా? ఎవరూ ఊహించినటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి విషయంలో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారా? దేశానికి రెండో రాజధానిని ప్రకటించబోతున్నారా అనేటువంటి టాక్ అయితే నడుస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అనేటువంటి దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సిఎస్ రావు 2.0 ఉన్నారు. ఆయన అడిగి ఇంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే సార్. అమరావతిని దేశ రెండో రాజధానిగా చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా కాలంగా వినిపిస్తుంది. నిజంగా ఈసారి నరేంద్ర మోడీ దాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు అమరావతి రాజధాని అనేటువంటి అంశం అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది? దేశ రెండో రాజధానిగా అమరావతిని చేయబోతున్నారు అనేటువంటి ప్రస్తావన అసలు ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక జూన్ 2వ తారీఖుకి ఉమ్మడి రాజధాని అనేది అయిపోతుంది. బైఫర్కేషన్ చట్టంలో ఉమ్మడి రాజధాని 2024 జూన్ 2కి అయిపోతుంది. ఈ లోపుగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి అప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో చెప్పారు. ఆ క్రమంలో ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే హైదరాబాద్ని జూన్ 2 తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేయబోతున్నారు బీజేపీ అనేటువంటి ఒక స్లోగన్ను అలా ప్రజల మధ్యకి తీసుకెళ్లారు. అంటే కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మనం నష్టపోతాము అనేటువంటి యాంగిల్లో దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి ఓట్లను రాబట్టుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఇలాంటి వ్యాఖ్యను చేయడం జరిగింది. ఆ వ్యాఖ్య చేసిన తర్వాత అమరావతి రెండో రాజధాని దేశ రెండో రాజధాని అనేది మళ్ళీ ఇప్పుడు కొంత తెర మీదకి వచ్చింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో దేశ రెండో రాజధాని చేస్తే బాగుంటుంది అమరావతి అనేది వినిపిస్తుంది అప్పుడప్పుడు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అవన్నీ కూడా కొంతమంది ఇచ్చారని కూడా తెలుస్తుంది. అనేక రాష్ట్రాలు రాజధాని కావాలని చెప్పి అడుగుతున్నాయి. కానీ అమరావతినే రాజధాని కావాలని చెప్పి నరేంద్ర మోడీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది? అక్కడ యాక్చువల్గా 33,000 ఎకరాలు సేకరించాడు చంద్రబాబు నాయుడు. ల్యాండ్ పూలింగ్ దేశంలో ఎక్కడ జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ అక్కడ జరిగింది. ల్యాండ్ పూలింగ్ అక్కడ జరిగింది కాబట్టి రెడీమేడ్గా అక్కడ రాజధాని నిర్మించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫ్రెష్గా మనం ఎక్కడ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తోటి నిర్మించుకునేటువంటి వెసులుబాటు ఉంది అక్కడ. దానికి తోడు ఏంటంటే నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ప్రచారంలోకి వచ్చిన సందర్భంగా తిరుమల వెంకన్న సాక్షిగా ఆయన చెప్పింది ఏంటంటే పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కింద మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంగా వెంకన్న సాక్షిగా నేను ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. నిజంగా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అమరావతి రాజధాని దేశ రెండో రాజధానిగా నిర్మించాలి అని అంటే కేవలం అమరావతి మాత్రమే వెసులుబాటు. ఎందుకంటే రెడీమేడ్గా ల్యాండ్ ఉంది కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటి? ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తా అన్నాడు. ఢిల్లీ తరహా రాజధాని అంటే ఢిల్లీలో చాలా ప్లాన్డ్గా ఉంటుంది సిటీ. అంటే సెంట్రల్ ఢిల్లీ చాలా ప్లాన్డ్గా ఉంటుంది. నీకు పార్లమెంటు దగ్గరకు పోతే మనకి విజయ్ చౌక్ కానీ తర్వాత రాష్ట్రపతి భవన్ కానీ వీటన్నిటి కానీ చూస్తే స్ట్రైట్ లైన్లో ఉంటాయి రోడ్లన్నీ. స్ట్రైట్ లైన్ అంతే, ఇంకా అసలు అటు ఇటు కూడా ఉండవు, స్ట్రైట్ లైన్లు ఉంటాయి. సో కాబట్టి చాలా ప్లాన్డ్గా డిజైన్ చేసినటువంటి రాజధాని అది. అందుకే ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. కాబట్టి ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ కావాలంటే కనుక ఖచ్చితంగా అమరావతి తప్ప వేరే చోట అవకాశం లేదు. ఒకనొక సందర్భంలో హైదరాబాద్ని దేశ రెండో రాజధాని చేయండి అని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్ని చేయాలనేటువంటి ప్రపోజల్ కూడా దాదాపు 4-5 సంవత్సరాల క్రితం ఇండియా టుడే కాన్క్లేవ్లో మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసి కేంద్రపాలిత ప్రాంతం చేయండి, కానీ ఢిల్లీ తరహాలో కాదు, లెఫ్టినెంట్ కల్నల్ అనేది కాకుండా మీరు కేంద్రపాలిత ప్రాంతం చేసి వెల్కమ్ అన్నాడు. అలాగే దేశ రెండో రాజధాని కంటే ఇంకా వెల్కమ్ అన్నాడు. కానీ మొత్తం అధికారాలు మా చేతిలో ఉండే లా అండ్ ఆర్డర్తో సహా అని చెప్పి ఆయన ఆ కాన్క్లేవ్ చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు కేసీఆర్ వెల్కమ్ చేసిన దాన్ని వ్యతిరేకించేలాగా ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు? బీజేపీని కార్నర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. పైగా సెంటిమెంట్ తోటి వాళ్ళు రాజకీయాలు చేయడం అలవాటు పడ్డారు. కల్లగుంట ఫ్యామిలీ దాదాపు 2 దశాబ్దాలుగా కూడా లబ్ధి పొందారు. సో ఇప్పుడు సెంటిమెంట్ అనేది ఏం లేదు. ఏదో ఒక సెంటిమెంట్ని రంగరిస్తే గౌరవప్రదమైనటువంటి ఈ కేంద్రపాలిత ప్రాంతం అనే దాన్ని జనంలోకి వదిలేడు. సో జూన్ 2వ తారీఖు తర్వాత కేంద్రపాలిత ప్రాంతం అనౌన్స్ చేస్తుంది బీజేపీ.
బహు జాగ్రత్త మీరు అనేది తెలంగాణ ప్రజలు చెప్పారు. ఎట్ ద సేమ్ ఆ టైంలోనే ఇప్పుడు దేశ రెండో రాజధాని అమరావతి అనేటువంటిది వచ్చింది. సార్, హైదరాబాద్ని దేశ రెండో రాజధాని కాకుండా అమరావతికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాదు అని చెప్పి అంటున్నారు కదా. బట్ దేశ రెండు రాజధానిగా హైదరాబాద్ ఎప్పుడో ప్రపోజల్ ఉంది. ఇప్పుడు అమరావతిని ఎందుకు ఎంచుకున్నట్టు? సో దేశ రెండో రాజధాని అయితే ఒకటి దక్షిణ భారతదేశంలో దేశ రెండో రాజధాని పెట్టాలి అనేది ఎప్పటి నుంచో ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే ఉంది దేశ రెండో రాజధాని పెట్టాలి అని. ఆ దేశ రెండో రాజధానికి కావలసినటువంటి హంగులు ఆర్భాటాలన్నీ హైదరాబాద్కు ఉన్నాయనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం దేశ రెండో రాజధాని అనగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కర్ణాటక పంపించింది బెంగళూరుని చేయమని. చెన్నై ఏం చెప్పింది? చెన్నై తమిళనాడు కూడా ఒక తీర్మానం చేసి పంపించింది. సో కాబట్టి పంపించినటువంటి క్రమంలో ఎవరికి ఇవ్వాలి, ఏది అనువైంది అని లెక్కేసుకుంటే దక్షిణ భారతదేశానికి ఒక హబ్గా అమరావతి ఉంది. సో దక్షిణ భారతదేశానికి హబ్గా అమరావతి ఉంది కాబట్టి ఈ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తే దేశ రెండో రాజధానిగా చేస్తే కనుక బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చెయ్యండి అని చెప్పి కొంతమంది అక్కడ చేశారు. కానీ అది ఇప్పుడు ఏమవుతుంది, దేశ రెండో రాజధాని అమరావతి అనగానే అసలు బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అది. బీజేపీ వాళ్ళు రాజధాని కట్టిస్తానని, దేశ రెండో రాజధాని కాదు కానీ అమరావతిని రాజధానిగా నిర్మిస్తాము, ఢిల్లీ తరహా రాజధాని అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పారు. సో వాళ్ళ ఎస్టిమేషన్ ఏంది, 2029కి ఆంధ్రప్రదేశ్లో కింగ్ కావాలి, అంతే కదా. 2024 కింగ్ మేకర్ కావాలి, అంతే కదా. 2023లో తెలంగాణలో కింగ్ కావాలి. ఇది వాళ్ళ పొలిటికల్ కాన్సెప్ట్. అది నెరవేరాలంటే కనుక ఇరు రాష్ట్రాల్లో ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 2023లో కింగ్ కావాలనుకొని కింగ్ మేకర్ కూడా కాలేకపోయింది. కానీ మళ్ళీ కేంద్రంలో అధికారంలో వస్తే తెలంగాణలో కింగ్ కావాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నట్టు కేసీఆర్ తాజాగా చేసినటువంటి కామెంట్లను బట్టి మనకు అర్థమవుతుంది. ఖమ్మం సభలో ఏం చెప్పాడు, నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కాబోతున్నాడు, మీరు గెలిపిస్తే అని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే ఇక్కడ ప్రభుత్వం నిలబడదని ఆయనే చెప్పాడు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, అంతే కదా. 39 మంది ఎలుకున్నారు, 25 మంది టచ్లో ఉన్నారన్నారు. 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఎంఐఎం వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేస్తారు కేసీఆర్కి. ఆ యాంగిల్లో మనం చూస్తే కనుక ఇక్కడ బీజేపీ కింగ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఇది కనుక ఫుల్ఫిల్ అయితే అక్కడ కింగ్ మేకర్ కావాలి. కింగ్ మేకర్ అయ్యేటువంటి పరిస్థితులు రేపు ఎన్నికలు అయిన తర్వాత కింగ్ మేకర్ అవుతుందా లేకపోతే ఏంటి బీజేపీ అక్కడ అనేది ఒకటి. అంటే బీజేపీ ఏది చేసినా అది రాజకీయ కాన్సెప్ట్లోనే చేస్తుంది. రాజకీయ కాన్సెప్ట్ లేకుండా చేయదు కదా. సో రాజకీయ కాన్సెప్ట్లోనే చేస్తుంది కాబట్టి ఇప్పుడు అక్కడ కింగ్ మేకర్ కావాలి అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలి, రాజధాని కావాలి. రాజధాని ప్రధానమైనటువంటి అంశం. సో రాజధానికి సంబంధించి బహుశా 3-4 తారీఖులు లేదా 5-6 తారీఖుల్లోనూ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా ఏదో ఒక హామీ అయితే ఇవ్వాలి. సార్, అమరావతిని రెండో రాజధానిగా ప్రకటించినందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏం కనిపిస్తున్నాయి? సో అది పోటీ పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు దేశ రెండో రాజధానికి పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది ప్రధానంగా. సో ఇవి పోటీ పడుతున్నాయి. దేశ రెండో రాజధాని కనుక ఇస్తే మాకివ్వండి అని చెప్పి తీర్మానం చేసినటువంటి పంపినటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. తెలంగాణలో ఎలాగో అడుగుతున్నారు. ప్లస్ అప్పుడే అంబేద్కర్ చెప్పారు అనేది కూడా ఈ దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ని చేయండి. దానికి కారణాలు ఏంటంటే హైదరాబాద్ని చేస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ రాష్ట్రపతి విడిది చేస్తున్నారు, శీతాకాలం విడిది చేస్తున్నారు. అక్కడేమో హయ్యెస్ట్ హీట్ ఉంటుంది ఎక్కడ ఢిల్లీలో. సో హయ్యెస్ట్ హీటు లేదంటే హయ్యెస్ట్ కూల్ ఉన్నటువంటి అప్పుడు సెషన్స్ కానీ అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. తెలంగాణలో పీఠభూమి కాబట్టి శీతోష్ణ స్థితి ఉంటుంది అనే యాంగిల్లో అప్పుడు ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పి దానికి సంబంధించి హంగులు ఆర్భాటాలు చేశారు. ఇక్కడ హకీంపేటలో ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అమరావతిలో రాజధాని చేస్తే కనుక 2 విధాలుగా బీజేపీకి బెనిఫిట్. 2 విధాలుగా కాదు, రాజకీయం కూడా బెనిఫిటే. ఎలా అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది హైదరాబాద్. కాబట్టి ఇక్కడ ఆయన అనుకున్న విధంగా దేశ రెండో రాజధానిని మలచలేడు ఢిల్లీ లాగా. అలాగే తమిళనాడు వెళ్తే కనుక చెన్నై ఇప్పటికే కంజెస్టెడ్గా ఉంది, ప్లస్ వాటర్ ప్రాబ్లం అక్కడ. తర్వాత కర్ణాటక చూస్తే కర్ణాటకలో బెంగళూరులో దేశ రెండో రాజధాని పెడితే అసలు ఇప్పటికే
ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఖాళీ చేసి వాటర్ లేవు వెళ్ళిపోమంటున్నారు. కాబట్టి అన్ని రకాలుగా మౌలిక వనరులు కానీ లేదా కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కానీ లేదా వాటర్ సోర్స్ కానీ అన్నీ ఎయిర్ ట్రాఫిక్ కానీ రైల్వే లైన్స్ కానీ అన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే అమరావతి. కాబట్టి దేశ రెండో రాజధాని దాన్ని చేస్తే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు కూడా మధ్యలో పాయింట్ అక్కడ. అది దక్షిణ భారతదేశ రాష్ట్రాలు తీసుకుంటే కేరళ నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. సో కాబట్టి సెంటర్ పాయింట్ అమరావతి అవుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు కూడా ఆమోదయోగ్యమైన ప్లేసు. కాబట్టి అక్కడ చేస్తే కనుక రాజకీయంగా దక్షిణ భారతదేశాన్ని సంతృప్తిపరిచినట్టు అవుతుంది. అక్కడి నుంచి ఏదైతే వెంకన్న సాక్షిగా ప్రామిస్ చేసాడో నరేంద్ర మోడీ దాన్ని ఫిల్ఫిల్ చేసినట్టు అవుతుంది. 3, అమరావతి రాజధాని లేదు అనేది ఒక అసంతృప్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వెళ్ళిపోయి బీజేపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం చేసి లా అండ్ ఆర్డర్ వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రజలకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాదు దేశ రెండో రాజధాని చేయకపోయినా కానీ అక్కడేమీ ఫరక్ పడేది ఉండదు. అక్కడ అమరావతిలో చేస్తే కనుక ఇప్పుడు వాళ్ళు హిందుత్వ ఇవన్నీ కూడా చెబుతున్నారు కదా. అమరావతి చేస్తే కనుక దలైలామా లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇస్తామంటున్నారు. చారిత్రక నేపథ్యం కూడా ఉంది అక్కడ. కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించి దేశ రెండో రాజధానిగా అమరావతిని చేయాలి అనేటువంటి కొన్ని ప్రతిపాదనలు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకెళ్లారు. అలాగే ఢిల్లీలో కూడా కొంతమంది చర్చించుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు కేటీఆర్ కేంద్రపాలిత ప్రాంతం 2వ తారీఖు చేస్తారని చెప్పేసి ఆయన అనగానే ఇప్పుడు అమరావతి దేశ రెండో రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ ముందుకు వస్తుంది. సో దీంట్లో బీజేపీ ఏం తీసుకుంటుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దేశ రెండో రాజధాని అమరావతి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. అది సాకారం కావడానికి ఎంతో దూరంలో లేదు అని చెప్పి తెలుస్తూ ఉన్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ త్వరలోనే ఎన్నికల ప్రచారం రాబోతున్నారు. ఆ సందర్భంగా ఏమైనా ప్రకటిస్తారో అనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.